కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను పేల్చివేశారన్న బీఆర్ఎస్ ఆరోపణలపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తీవ్రంగా మండిపడ్డారు. చెక్ డ్యాం పేల్చివేసినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే హరీష్ రావు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే మానేరు వాగుపై 300 కోట్లతో చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 8 చెక్ డ్యాంలు కూలిపోయాయన్న ఎమ్మెల్యే గుంపుల తనుగుల చెక్ డ్యాం 2020లోనే కుంగిపోయిందని పేర్కొన్నారు. అయితే చెక్ డ్యాం బ్లాస్ట్ చేసినట్లు ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జిల్లా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే చెక్ డ్యాం బ్లాస్ట్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇవాళ గుంపులాగా ఏదైతే గుంపుల ఇటు పక్క అనుగుల మధ్యలో ఉన్న చెక్ డ్యాం 2020లో ఉంగిపోయింది. అది బాబు హరీష్ రావు తెలుసా తెలియదా నాకు తెలియదు. మళ్ళీ ఈ డిజైన్ కూడా ఆయన భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ డిజైన్ తయారైనాయి. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు డిజైన్ చేసి మీరు టెండర్లు పిలిచి మీరు కట్టినటువంటి చెక్ డ్యాంలే మీ ప్రభుత్వంలో కూలిపోయినాయి. ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసేది మీరు. అక్కడ కూలిన చెక్ డ్యాం పట్టుకొని నువ్వు అక్కడ పట్టుకునే దొంగ ముచ్చట్లు చెప్పొచ్చినావు. కాంగ్రెస్ వాళ్ళు ఇసుక మాఫియా కోసం ఇక్కడ చెక్ డ్యామ్ వేలు చేసిరని చెప్పి తనువుల మధ్య ఉన్నటువంటి చెక్ డ్యామ్ వేలు చేసిన నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ్యులను రాజీనామా చేస్తాను. పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి ఆయన విసిరిన సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. ఆ తనుగుల మానేరు మీద ఏదైతే ఆ చెక్ డ్యామ్ ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటిన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటిన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్ గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు. అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. ఇవాళ మీరు విజయ రమణారావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి.